నంద్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. బంగారు నగదు దోచుకొని ఇల్లు గుల్ల చేసేస్తున్నారు. కొద్ది కాలం వ్యవధిలోనే పలు చోట్ల భారీ చోరీలు జరిగేసరికి నంద్యాల జిల్లా వాసులకు కంటి మీద కునుకు కరువవుతుంది. నంద్యాల జిల్లాలో ఇటీవల చోరీలు ఎక్కువయ్యాయి. దొంగల ముఠాలు యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నాయి. పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని పోలీసులు చెబుతున్నా దొంగలు ఎక్కడా వెనకడుగు వెయ్యట్లేదు. ఆత్మకూరులోని సాయిబాబా నగర్లో పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. ఇరిగేషన్ ఏఈ ఇంటి తాళాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలో 60 తులాల బంగారు ఆభరణాలు, 30 లక్షల రూపాయల నగదును అపహరించారు. ఏఈ కుమార్తె పెళ్లయ్యాక ఊరెళ్లి వచ్చేలోగా ఇంటిని దోచేశారు దొంగలు. నంద్యాల క్రాంతినగర్లోని టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాన్ ఇంట్లో 12 లక్షల రూపాయల సొత్తు చోరీ చేశారు. సుభాన్ కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ వెళ్లిన సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టారు దొంగలు. 16 తులాల బంగారు నగలు, అరకిలో వెండి వస్తువులు, 5,30,000 నగదు చోరీ చేశారు. సీసీ ఫుటేజ్లో ముగ్గురు దొంగల్ని గుర్తించిన పోలీసులు చెంచు గ్యాంగ్ పనేనని అనుమానిస్తున్నారు. నంద్యాలలోని నంది ప్యారడైజ్ గేటెడ్ కమ్యూనిటీలోనూ దొంగలు పడ్డారు. 6 విల్లాల్లో బెడ్రూమ్లకు గొళ్లెం పెట్టి బీరువాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు. 2 విల్లాల్లోని వారు కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు. అప్పటికే దోచేసిన బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. వీటి విలువ 13 లక్షల రూపాయలు ఉంటుందని బాధితులు ఫిర్యాదు చేశారు. నిన్న 9 గంటలకు వచ్చేసి ఉదయం పత్తికొండకి పోగా తిరిగి రాత్రి 10 గంటలకు వచ్చే లోపల మా ఇంట్లోనే వచ్చేసి కొద్దిగా గోల్డ్ ఐటమ్స్ దొంగతనం జరిగినాయి. కనీసం అంటే ఒక 10 లక్షలు. తర్వాత వచ్చేసి క్యాష్ 30,000. ఎంత బంగారు? 12 తులాల బంగారు, 30 లక్షలు, 30,000 క్యాష్. ఎట్లా వచ్చారు వాళ్ళు వచ్చేసి ఇంటికి ఎన్ని పక్క నుంచి కాంపౌండ్ వాళ్ళు దుంకి వచ్చినారు. తర్వాత వచ్చేసి 2 డోర్లకి తీసుకొని తాళాలతో సహా బయటికి వెళ్ళిపోయినారు. డోన్లోనూ దొంగలు పట్టపగలే ఇళ్లను లూటీ చేస్తున్నారు. ఓ ఇంటి తాళం ధ్వంసం చేసి లోనికి చొరబడ్డాడు దొంగ. బీరువాను పగలగొట్టి నగదు తీసేసరికి ఇంటి యజమాని వెళ్లారు. దీంతో కిచెన్లోకి వెళ్లి దాక్కున్నాడు దొంగ. పట్టుకునేందుకు యత్నించిన ఇంటి యజమానిని బలంగా నెట్టేసి పారిపోయాడు. అయితే కేకలు విని దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఆళ్లగడ్డ మండలంలోని పరామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో 20 లక్షల రూపాయల విలువైన 21 కిలోల వెండి ఆభరణాలు దొంగలు చోరీ చేశారు. ప్రతిరోజు ఎక్కడో చోట చోరీలు జరుగుతుండేసరికి నంద్యాల జిల్లా వాసులు ఉలిక్కి పడుతున్నారు. నిఘా పెంచాలని పోలీసుల్ని కోరుతున్నారు.